ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మనకి ఎంఎస్సి మైక్రోబయాలజీ 2026లో సీట్ రావాలి అంటే ఎంత ర్యాంక్ ఉండాలి? అండ్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి? ఎన్ని సీట్స్ ఉన్నాయి? టోటల్ ఎంఎస్సి మైక్రోబయాలజీకి ఏఎన్యూలో. అండ్ మీకు యూనివర్సిటీలో మీరు మైక్రోబయాలజీ చేయడం గుడ్డా లేదా బ్యాడా ఏంటనే దాని గురించి కూడా మీకు క్లియర్ కట్‌గా చెప్తాను. అండ్ బిఫోర్ దట్ ఏంటి అంటే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ ఛానల్స్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. మీరు జాయిన్ అయిపోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు. అండ్ వెబ్ ఆప్షన్స్ గురించి కూడా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? మీకు క్లారిటీ అనేది ఉంటుంది. మీరు ఈజీగా మాకేంటి అంటే కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. సో ఏంటి అంటే ర్యాంక్ అనలైసిస్ చూసుకుంటే మనకి మనకి మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయంటే రెగ్యులర్‌లో మనకి 14 సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌లో ఒకటుంది. టోటల్ మనకి 15 సీట్స్ అనేవి ఉన్నాయి. అండ్ సెల్ఫ్ ఫినాన్స్‌లో 14 సీట్స్, ఈడబ్ల్యూఎస్‌లో ఒకటి. ఓకేనా? టోటల్ 15 మొత్తం కలిపితే మనకి రెగ్యులర్, ఎస్ఎఫ్ చూస్ చేసుకుంటే 2 కలుపుకుంటే 30 సీట్లు ఉంటాయి. అందులో 2 సీట్లు ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్‌కి వెళ్ళిపోతాయి. ఇక మిగతా ఉండేది ఏంటంటే 28 సీట్లు. 28 సీట్లు అలౌట్ అవుతాయి. ఓకేనా? స్టూడెంట్స్‌కి అలౌట్ చేస్తారు. వాళ్ళ ర్యాంక్స్ బట్టి ఏపీపీ సెట్ కన్వీనర్ వాళ్ళు. ఓకేనా? అండ్ మీకు ఎంత ర్యాంక్ ఉండాలి కేటగిరీ వైజ్ అనే దాని గురించి నేను మీకు క్లియర్ కట్గా చెప్తాను. అండ్ ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు చూస్తున్న ర్యాంక్స్ ఇవన్నీ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఒక 2025 ఏపీపీఎస్సీ సెట్ ఒక క్లోజింగ్ ర్యాంక్స్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీది. దాన్ని బేస్ చేసుకొని మీకు ఇప్పుడు ర్యాంకింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనే దాని గురించి నేను మీకు చెప్తాను. అండ్ మీరు ఏంటి అంటే వీడియోని టిల్ ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఏఎన్యూలో అడ్మిషన్ చేయాలనుకుంటున్నారో మీకు సీట్ ఎలౌట్ అవ్వాలంటే ఏ ర్యాంక్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఉంటే ఓపెన్ కేటగిరీకి లాస్ట్ టైము 638కి ఏంటి అంటే మీకు సీట్ అనేది ఎలౌట్ అయింది లాస్ట్ టైం. ఈ ఇయర్ ఎలా ఉంటుంది అంటే మోస్ట్లీ ఈసారి 650 ఉన్నా 750 ఉన్నా కానీ మీరు ఏంటి అంటే మోస్ట్లీ ఇది చూస్ చేసుకోండి. ఓకేనా? ఓపెన్ కేటగిరీ వాళ్ళు మీకు ఈడబ్ల్యూఎస్ కూడా ఉంటుంది కాబట్టి ఛాన్స్ అనేవి ఉంటుంది. అండ్ బీసీఏ చూసుకుంటే బీసీఏకి లాస్ట్ టైం ఏంటి 949 ర్యాంక్ కూడా మీకు ఏంటి అంటే సీట్ అనేది ఎలౌట్ అయ్యింది. సో ఈసారి ఎంత ఉంటుందంటే న్యూ స్టూడెంట్స్ 2026 బీసీఏ స్టూడెంట్స్ కేటగిరీ వాళ్ళు ఉంటే మీకు 950 ఉన్నా లేకపోతే 1100 దాకా ఉన్నా కానీ మీరు స్టిల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి ఒక్కటి మీరేంటి అంటే ఎస్ఎఫ్ మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. రెగ్యులర్ ఇవ్వద్దు. ఓకేనా? రెగ్యులర్ ఇస్తే అది వస్తుందో రాదో డౌట్. తర్వాత రాకపోతే ఫస్ట్ ఫేజ్ అనేది వేస్ట్ అయిపోద్ది. మళ్ళీ సెకండ్ ఫేజ్ దాకా వెయిట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఫేజ్లో మీకు ఎక్కువ ర్యాంక్ ఉంటుంది. ఎవరికైతే మీరు బీసీఏ కానీ ఆర్ ఓసీ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ ఎవరికైతే 500 బిలో ఉంటో మీరు మాత్రం మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఏయూ పెట్టండి. ఇన్ కేస్ మాకు ఇంట్రెస్టెడ్ లేదు ఏయూ మీ ఉన్న ర్యాంక్కి రాదు అనుకుంటే మోస్ట్లీ 500 ఉంటేనే ఏయూలో ఎంఎస్సి మైక్రో అనేది చాలా వరకు సెక్యూర్ అవుతుంది. ఎవరికి ఓసీ వాళ్ళకి కానీ ఓబీసీ వాళ్ళకి కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎవో కొద్దిగా 500 ఉన్నా 1000 ఉన్నా కానీ వాళ్ళకి ఎలౌట్ అవుతుంది. రిమైనింగ్ వాళ్ళకైతే అసలు ఎలౌట్ అవ్వదు. ఛాన్సెస్ ఉండవు. వాళ్ళంతా సెకండ్ ప్రిఫరెన్స్ ఏం పెట్టుకుంటారంటే మోస్ట్లీ ఏయూ రీజియన్లో ఉన్న ఏఎన్యూనే పెట్టుకుంటారు. సో అందుకని నేను మీకు క్లారిటీగా ఫస్ట్ ఇచ్చేస్తాను. 500 ఎబోవ్ ఉంటే ఓసీ వాళ్ళు కానీ ఓబీసీ వాళ్ళు మీరేంటి అంటే ఏఎన్యూ పెట్టుకోండి. మంచిగా ఫస్ట్ ఫేజ్లోనే మీకు వస్తుంది. ఓకేనా? సో ఇది మ్యాటర్. అండ్ బీసీబీ చూసుకుంటే నెక్స్ట్ లాస్ట్ టైం అయితే 863కి సీట్ అనేది ఎలౌట్ అయ్యింది క్లోజింగ్ ర్యాంక్స్లో. ఈసారి ఎంత ఉండొచ్చు అంటే మోస్ట్లీ 850 నుండి 1000 దాకా ఛాన్స్ ఉంటుంది. సెల్ఫ్ ఫినాన్స్ పెట్టుకోండి బీసీబీ స్టూడెంట్స్ ఉంటే ఏఎన్యూకి. అండ్ బీసీడీ చూసుకుంటే మీకు లాస్ట్ టైం 482కి ఎలౌట్ అయ్యింది. ఓకేనా? అండ్ ఈసారి ఏంటి అంటే మీకు 500 నుండి 600 ఉన్నా కానీ అలా 650 ఉన్నా కానీ బీసీడీ స్టూడెంట్స్ మీరేంటి అంటే సీట్ అనేది ఎలౌట్ అవుతుంది మీకు. ఓకేనా? సో ఇది మ్యాటర్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే అండ్ ఎస్సీ2 అయితే ఎస్సీ2కి ఏంటి అంటే లాస్ట్ టైం మీకు చెప్పాలంటే 527 ర్యాంక్కి సీట్ అనేది ఎలౌట్ అయింది. ఎంఎస్సి మైక్రోబయాలజీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎస్సీ గ్రూప్ 2 స్టూడెంట్కి. ఓకేనా? ఈసారి ఎవరైనా ఉంటే మాత్రం ఎస్సీ గ్రూప్ 2 స్టూడెంట్ మీకు 700 వరకు స్టిల్ పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. సో మీరు మంచిగా ఫస్ట్ ఫేజ్ అప్పుడు పెట్టేసుకోండి. ఎస్సీ2 వాళ్ళు ఎవరికైతే 700 ఉన్నా కానీ ఎంఎస్సి మైక్రోలో ఎస్ఎఫ్లో మీకు సీట్ అనేది ఎలౌట్ అవుతుంది. అండ్ ఎస్సీ3 గురించి చూసుకుంటే మీకు 950 వచ్చిన లాస్ట్ టైం క్లోజింగ్ ర్యాంక్స్లో మీకు వచ్చింది. ఓకేనా? ఈసారి కూడా ఏంటి అంటే 1100 దాకా స్టిల్ ఛాన్సెస్ ఉన్నాయి ఎస్సీ3 వాళ్ళకి. ఓకేనా? అండ్ ఎస్టీ వాళ్ళకైతే 1700 దాకా స్టిల్ ఛాన్సెస్ ఉన్నాయి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రిజర్వేషన్ కూడా ఉంది కాబట్టి ఎస్టీ వాళ్ళకి. సో నో ప్రాబ్లం. మీరు ఏంటి అంటే ఎస్ఎఫ్ పెట్టేసుకోండి. రెగ్యులర్ జోలికి అయితే వెళ్ళొద్దు. ఓకేనా? ఫస్ట్ ఫేజ్లో మీరు ఎవరైనా కానీ ఇన్ కేసు మీకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ మీకు 500 పక్కా 500 520 ఉంది అంటే మాత్రం మీరు చక్కగా ఏంటి అంటే
500-600 మిడిల్‌లో ఉంటే రెగ్యులర్ పెట్టుకోండి. సెకండ్ ఆప్షన్‌లో ఎస్ఎఫ్ పెట్టుకోండి. ఓకేనా? ఇలా ఇన్‌కేస్ 2 ఆప్షన్స్‌లో ఒక ఆప్షనే సెలక్షన్ ఉంటాయి వెబ్ ఆప్షన్స్ అప్పటికి. ఓకేనా? ఇప్పుడైతే ఇంకా వెబ్ ఆప్షన్స్ ఏమి రిలీజ్ అవ్వలేదు కాబట్టి నేను మీకు క్లియర్ కట్‌గా చెప్పలేకపోతున్నాను. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు నేను మీకు చెప్తా ఎలా ఇవ్వాలి ఆప్షన్స్ ఏంటి అనే దాని గురించి. ఇప్పుడైతే మాత్రం మీకు 500 ఉంటే మాత్రం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కేటగిరీ మీరు రెగ్యులర్ ఆప్షన్ అనేది ఇవ్వండి. 500-600 ఇన్‌కేస్ 600 ఎబోవ్ వెళ్ళిపోయిందంటే ఎవరికైనా గానీ ఇప్పుడు చెప్పిన కేటగిరీ వైస్ ర్యాంక్ అనాలైసిస్‌లో మీరేం చేస్తారంటే ఎస్ఎఫ్ పెట్టుకోండి. ష్యూర్‌గా మీకేంటి అంటే ఏఎన్యూలో సీట్ అనేది అలాట్ అవుతది. చాలా నీట్‌గా ఫస్ట్ ఫేజ్‌లో. ఇన్‌కేస్ మేము పెట్టుకోం ఏయూ అండ్ ఎస్‌వీయూ ట్రై చేసి అండ్ సెకండ్ ఫేజ్‌లో పెట్టుకుంటారనుకుంటే దెన్ ఓకే. ఇట్స్ గుడ్ అని మీరు పెట్టుకోవచ్చు. మీకేంటి అంటే చక్కగా ఎలౌట్ అవుతది సెకండ్ ఫేజ్‌లో. ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏంటి అంటే ఇవన్నీ చూసి ఇయన్నీ ఏంటి అంటే లాస్ట్ టైమ్ సెకండ్ ఫేజ్‌లో ర్యాంక్స్ ఇవన్నీ ఓకేనా? మీరేంటి అంటే చాలా వరకి ఒక మిత్ ఏంటి అంటే సెకండ్ ఫేజ్ ఎవరికి ఎలౌట్ అవ్వదు. మోస్ట్‌లీ మేనేజ్మెంట్ కోటా సీట్సే ఉంటాయనుకో. అలా ఏముండదు. మనకి సెకండ్ ఫేజ్‌లో కూడా సీట్స్ అనేది ఎలౌట్ అవుతాయి. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్‌లో కొంతమంది ఒక యూనివర్సిటీ పెట్టుకుంటారు. ఏఎన్‌యూ సమ్ రీజన్స్ వల్ల వాళ్ళకి నియర్ ఉందనో, లేకపోతే జర్నీ చేయలేక అలాంటి పీపుల్స్ ఏంటి అంటే వెళ్తారు, ఉంటారు క్లాసెస్ నచ్చక కానీ కొంచెం ఎన్విరాన్మెంట్ బాలేదనుకుంటే వాళ్ళు సెకండ్ ఫేజ్ అప్పుడు మళ్ళీ ఏయూఆర్ఎస్వి ఇలా పెట్టుకుంటారు. అప్పుడు మనకేంటి అంటే స్పేస్ వస్తది. ఈ స్పేస్‌ని మళ్ళీ ఆక్యుపై చేస్తానికి సెకండ్ ఫేజ్ అప్పుడు మీరు పెట్టుకున్నారనుకోండి, ఫస్ట్ ఫేజ్ రానోళ్ళు అప్పుడు మీకు సీట్ అనేది ఎలాట్ అవుతది. ఇలా ఉంటది మ్యాట్రిక్స్ అనేది. సో, దాన్ని బట్టి మనం ఏంటంటే పక్కా ఈ ర్యాంక్ అని పర్ఫెక్ట్‌గా చెప్పలేం. సో, మనం చెప్పేది ఏంటి అంటే 90% అనేది మీకు పక్కాగా యాక్యురేట్‌గా ఉంటది మనది. ఓకేనా? సో, ఇది అంటే ఎప్పుడు చేంజెస్ ఉంటాయంటే నేను చెప్పిన ఉంటాయి. అంటే మన కౌన్సెలింగ్‌లో ఎంతమంది యూనివర్సిటీ పెడుతున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో పెట్టిన స్టూడెంట్స్ మళ్ళీ వాళ్ళకి నచ్చక వెళ్ళిపోతే, ఇలాంటప్పుడు ఏంటంటే సెకండ్ ఫేజ్‌లో వీళ్ళకి ఎలౌట్ అవుతాయి. సో, ఇలా రీజన్స్ అనేవి ఉంటాయి మెయిన్‌గా మీకు చెప్పాలంటే. ఓకేనా? సో, ఇది మ్యాటర్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? ఎస్ఎఫ్‌కి మీకు రెగ్యులర్‌కి అసలు డిఫరెన్స్ తెలియకపోతే నేను ఒక వీడియో ఇస్తా కార్డ్స్‌లో మీరు చెక్ చేసుకోండి. అండ్ ఈఏపీ పీజీ సెట్‌కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని మీకు ఐడియా లేకపోతే ఆ వీడియో కూడా నేనేంటంటే కార్డ్స్‌లో ఇస్తాను. అండ్ అండ్ మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఏయూ ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉందనే దాని గురించి కూడా ఒక వీడియో చేశాం మన ఛానల్లో. అది ఉంది మీరు చెక్అవుట్ చేసుకోండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అస్సలు ఏఎన్యూలో మనం ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేయొచ్చా లేదనే డౌట్ ఉంది. సో, దీనికి నేను మీకు క్లియర్ కట్‌గా చెప్తాను ఏంటి అంటే మోస్ట్‌లీ అయితే మీకు ఎస్‌వియు, ఏయూ రాకపోతే థర్డ్ ఆప్షన్‌లో మీరు ఫస్ట్ ఆప్షన్‌లో ఏఎన్యూ కాకుండా వైవీయూ ఇవ్వండి. ఎస్‌వియు రీజియన్‌లో చాలా బాగుంది వైవీయూలో ఎంఎస్సీ మైక్రోబయాలజీ అంట. మీరు పెట్టుకుంటే మీకు ప్రాక్టికల్స్ పర్ఫెక్ట్ జరుగుతది. అండ్ థియరీ క్లాసెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ గుడ్ అంట. ఏఎన్యూలో అయితే మీకు ఎలా ఉందంటే లైక్ ఫ్యాకల్టీ ఏంటి అంటే అసలు రారు. ఎప్పుడో ఒకసారి వస్తే వచ్చిన ఒక్కసారి ఏంటి అంటే మనకి ఎలా అంటే మేము వచ్చిందే మీకు గొప్ప. ఈసారి మేము వచ్చాం ఈరోజు అంటే మీకు అది గుడ్. మేము మీకు చెప్తాం అన్నట్టు ఉంటారు. అసలు మోస్ట్‌లీ పీహెచ్‌డీ స్కాలర్సే వచ్చి మీకేంటి అంటే క్లాసెస్ తీసుకుంటారు. ఎప్పుడో ఒకసారి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, వారు ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఫ్యాకల్టీ వచ్చి చెప్తారంట మైక్రోబయాలజీ వాళ్ళకైతే. ఇది మ్యాటర్ అయితే. అండ్ చాలా వరకు చాలా స్ట్రిక్ట్ ఉంటది కాలేజ్ గాని ఏంటి అంటే గర్ల్స్‌కైతే. అండ్ బాయ్స్‌కైతే తెలిసిందే కదా! ఎక్కడైనా కొంచెం ఫ్రీడమ్ ఉంటది. ఓకేనా? సో, ఇది మ్యాటర్ అయితే. అండ్ నేనేంటి అంటే నేనేం నమ్ముతాను అంటే మోస్ట్‌లీ మీకు ఫ్యాకల్టీ వచ్చి చెప్పి అండ్ స్కాలర్స్ ఎప్పుడో ఒక్కసారి వచ్చి చెప్తే మీకు దట్టు పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ప్రతిసారి స్కాలర్సే వచ్చి చెప్తున్నారంటే అది ఇంకా మీకు ఇంట్రెస్ట్ స్కాలర్స్ వచ్చి చెప్పినా కూడా ప్రాపర్‌గా చెప్తారు. కానీ ఫ్యాకల్టీ ఉంటే ఇంకొంచెం బెటర్‌గా ఉంటదని నా ఫీలింగ్. ఫ్యాకల్టీ అనేది అంత ప్రాపర్‌గా లేదు. ఏఎన్యూలో మాత్రం మీరేమైనా సబ్జెక్ట్ నేర్చుకుంటారనుకుంటే మాత్రం నాకు తెలిసి టఫే స్పూన్ ఫీడింగ్ అండ్ ఏమీ అవసరం లేదు మాకు. ఎవరొచ్చి చెప్పినా కానీ మాకు జస్ట్ మాకు సీట్ చాలు ఎంఎస్సీ మైక్రోబయాలజీలో అని అనుకున్న వాళ్ళైతే మాత్రం మీరు జాయిన్ అవ్వచ్చు. అలా కాదు మాకు సబ్జెక్ట్ రావాలి, నాలెడ్జ్ ఉండాలి, ప్రాక్టికల్స్ జరగాలి, ఫ్యాకల్టీ మాత్రం వచ్చి చెప్పాలనుకుంటే మాత్రం ఇదైతే ఇట్స్ నాట్ గుడ్ ఏఎన్యూ ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేయడం. మంచిగా వైవీయూ చూస్ చేసుకోండి బాగుంటది. అండ్ ఎస్‌వియూ కూడా చూస్ చేసుకోవద్దు ఎంఎస్సీ మైక్రోబయాలజీకి బాగలేదు. ఓకేనా? నా సజెషన్స్ అయితే ఇవి. మీకు ఏది బెటర్, ఏది బాగోదని కూడా నేను మీకు చెప్పాను ఈ వీడియోలో. ఓకేనా? అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ షేర్ కూడా చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి.